వృద్ధులపై జరుగుతున్న వేధింపులు అరికట్టాలని, వృద్ధులకు రక్షణ కల్పించాలని, వృద్ధుల రక్షణ చట్టాలు కఠినంగా అమలు చేయాలని స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా దుర్గమ్మ గుడి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బలరాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వృద్ధులు, నిరాశ్రయులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ జిల్లాకు వృద్ధాశ్రమం నిర్మిస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో ఆస్తులు, డబ్బు కోసం వృద్ధులపై వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సంపాదన లేని కుటుంబ సభ్యులు పేదరికం వల్ల వృద్ధులను నిర్లక్ష్యంగా బయటకి గెంటేస్తున్నారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా అభిప్రాయపడ్డారు. వృద్ధులు కుటుంబాలకు భారమైతే వారి దయనీయమైన స్థితిని వివరించి ఏదైనా ఆశ్రమంలో చేర్చాలని కుటుంబ సభ్యులను కోరారు. 28 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం కొన్ని వందల మందికి ఆశ్రయం కల్పించిందన్నారు. స్వర్ణాంధ్ర సిబ్బంది దివ్య, మీరాకుమారి, హరికృష్ణ, సత్య, రాజేష్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.